కాలభైరవ ఇంత క్లోజ్ కదా, సో రాజమౌళి గారికి నెక్స్ట్ అంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇంత ఉంటారు కదా. ఏమండి మీకు ఒక విషయం చెప్తా, నాకు అర్థమైంది మీ క్వశ్చన్. అసలు ఎట్లా అంటే ఆ భైరవ అనేవాడు ఎలాంటి మనిషి అంటే, ఇలా కూర్చొని తింటామా, మధ్యాహ్నం ఏం కూర అని అడిగితే ఇప్పుడు ఇది నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. మళ్ళీ ఇంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యి కూడా ఇప్పుడు ఏంటి మనం మధ్యాహ్నం ఏం తింటున్నాం అని చెప్తే బయటికి ఏమైనా లీక్ అయిపోతే బాగోదని అంత కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగాడు ఆ మనిషి. అసలు ఇంక సినిమా గురించి అడగండి, నవ్వుతాడు, ఒక నవ్వుతాడు అని అంటాడు. నిన్ను అడిగి నాకు నేను నో చెప్పించుకోవడం కన్నా నిన్ను అడగడమే వేస్ట్ అసలు అప్డేట్స్ అది ఇది అని చెప్పేసి నేను చాలాసార్లు లాగడానికి ట్రై చేశాను అనమాట. ఎప్పుడు అసలు ఏమండి అసలు ఇన్ఫర్మేషన్ కోసమే ట్రై చేస్తుంటే అవ్వట్లేదు, ఇంకా రికమెండేషన్లు ఏముంటాయి అసలు జీరో. అసలు అంటే మీ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఆడే ఉన్నారు కదా కాంపౌండ్ లో కదా. అసలు అంటే మేమిద్దరం అది సపరేట్ ఉంచుతామండి. అసలు అటు నేను తీసుకురా ఏం లేదు, 3 డేట్లకి వెళ్తున్నారు కదా, ఇంకో డేట్ సపరేట్ గా పెట్టుకోండి రికమెండేషన్. ఓకే ఓకే. అయితే ఒక అద్భుతం జరిగిపోయిన తర్వాత ఎవరు గుర్తించక్కర్లేదు అంటారు, అలాంటి అద్భుతాన్ని మీరు అందరికన్నా ముందు గుర్తించారు. హీఈస్ కాలభైరవ. ఇప్పుడు కాలభైరవ అంటే అవును ఒక డిఫరెంట్ టోన్ లో ఉన్న సినిమాకి అతని మ్యూజిక్ కానీ అతని పాట అతని వాయిస్ లో ఉన్న ఇదంతా కానీ ఇప్పుడు గుర్తించారు. మీరు ఎప్పుడో గుర్తించారు అందరికన్నా ముందు. కలర్ ఫోటో ఈజ్ హిస్ ఫస్ట్ హిట్ ఒక రకంగా చెప్పాలి. అవును, ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2017లో, అతిథి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. అది తన డెబ్యూ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, మా ఇద్దరిది కలిపి. అక్కడ నుంచి 2017 నుంచి స్టార్ట్ చేసాం ఇద్దరం. మీరు అన్న స్టేట్మెంటే కరెక్ట్, కానీ 2020 కూడా 2017 అంటున్నా. అదే ముందు నుంచి అదే ఇంకా మనది ఓకే. బట్ మనతో పాటు ఏంటంటే ఒక 4 పేర్లు పెద్ద పేర్లు కనపడితే మనం కూడా ఈజీగా ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది, థియేటర్స్కి వచ్చినప్పుడు నెంబర్స్ ఈజీగా ఉంటాయి, ఇలాంటిదన్నా ఒకటి ఉంటుంది కదా. బట్ మీరు కాలభైరవ స్టిక్ అయి కూర్చోవడానికి ఏంటి రీజన్ ఏంటి? అతను అంటే మీ ఇద్దరు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అదే అండి స్టోరీ. దాని నుంచే మా ఇద్దరికి ఏంటంటే అంటే నెలకి ఒక 3 సార్లు నిజంగా లవర్స్ లాగా ఇద్దరం డేట్కి వెళ్తాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనమాట, ఒక కెఫేలోకి వెళ్ళి కూర్చొని అన్లిమిటెడ్ ఫుడ్ తినాలి ఇద్దరం. ఆ దాంట్లో మాట్లాడుకునేటప్పుడు రకరకాల ఐడియాలు. అంటే ఇంకా ఎంత డీటెయిలింగ్ నేను చెప్తున్నానంటే, మేమిద్దరం వెళ్ళి టిఫిన్కి కూర్చుంటే ఒక 5,000 బిల్ అయిద్దండి. ఆ లెవెల్లో తింటాం ఇద్దరం. ఫుడ్ అంటే ఇద్దరికి ప్రాణం. అక్కడ మొదలుపెట్టి ఆ ఫుడ్ మీద వచ్చే టాక్స్ ఉంటాయి మా ఇద్దరివి, కథలు, స్టోరీలు, సీన్లు డిస్కస్ చేసి దీనికి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. అంటే వర్త్ మా యొక్క మ్యూజిక్ సిట్టింగ్ ఎక్కడో ఒక కరాఫా బేకరీలోనూ ఎక్కడో చాటు పొద్దున్నే ఇంత ఫుడ్తో స్టార్ట్ అయ్యిద్ది. ఒక అద్భుతమైన డిస్కషన్ జరుగుతుంది, ఇంక అక్కడే వచ్చేస్తుంది. ఇంక తర్వాత నాకు ఇక్కడ ఒక పాట కావాలి, దీన్ని నేను ఇలా అనుకుంటున్నాను, ఈ రెఫరెన్స్లు ఏం అక్కర్లా. మనం అది ఒకటి ఉంది కదా, ఆ హీరో హీరోయిన్ లవ్ సాంగ్ ఒకటి ఉంది కదా, మనం అనుకున్నాం అది చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం, ఓకే అని స్టార్ట్ చేసేస్తాడు, ఇచ్చేస్తాడు. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. మీరు అన్నట్టే ఆ రోజు మనము స్క్రాంబుల్డ్ ఎగ్ అప్పుడు మాట్లాడుకున్నాం, గుర్తుందా? స్క్రాంబుల్డ్ ఎగ్ తిండు, అది స్క్రాంబుల్డ్ ఎగ్. ఇంకా పాట పేరు స్క్రాంబుల్డ్ ఎగ్, మేము ఇద్దరం పెట్టుకునే పేరు. అంత అంటే మా ఇద్దరు సింక్ అలా ఉంటుంది. సో స్క్రాంబుల్డ్ ఎగ్ పాట అని అనగానే ఇంకా దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. ఇంకా రిఫరెన్స్ లెక్కల్లో ఏమి ఎక్కల్లా మొత్తం ఫీడింగ్ ఉంటుంది. ఇంకా బట్ అంటే ఇప్పుడు డైరెక్టర్కి అంటే ఎంత ఉన్నా కూడా, అంటే ఇద్దరు ఐడియాస్ ఎంత కంబైండింగ్గా ఉన్నా కూడా, ఒకే లైన్ మీద ఉన్నా కూడా, బట్ ఏంటంటే టేస్ట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే డైరెక్టర్ ఒకటి కావాలనుకుంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి ఇస్తాడు. మరి ఆప్షన్స్ ఇవ్వడం అలాంటిది ఉంటుంది అడిగితే, లేదంటే కనుక ఫిక్స్ అంటే ఆప్షన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ తను ఒకటి వచ్చిన తర్వాత లేదు నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హై పాయింట్ రావటం అనుకున్నా అంటే, అవునా సరే అని చెప్పేసి కనీసం నేను మళ్ళీ ఇంకొకసారి వినడానికి లేకుండా ముందు ఆ ఫైల్ డిలీట్ చేస్తాడు వాట్సాప్లో. ఇంకో మర్చిపో దీని గురించి అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ ఇది పంపిస్తాడు. అలాగే కూర్చొని వర్షన్స్ మీద మాత్రం ఎన్ని వర్షన్స్ అయినా వర్క్ చేస్తాడు. కానీ ఇప్పటికీ ఇన్నిసార్లు వర్క్ చేశాము, ఎప్పుడైనా లేదు ప్రీవియస్ వర్షనే బాగుంది అనే ఛాన్స్ ఇస్తాడేమో అని అనుకున్నా, లేదు ఆ అప్గ్రేడ్ చేసే విధానం ఉంటుంది. ఇంకొంచెం ఇబ్బంది పెట్టి ఇంకో వర్షన్ అయితే ఇంకా బెటర్ తెస్తాడేమో అని ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఓకే ఇంకెక్కడితో ఆపాలి, ఇది బాగుంది చాలా, ఎక్కడితో ఆగుదాం అని ఆగుతాం. కానీ అలాగా అంటే మా ఫ్రెండ్షిప్పే అక్కడ వస్తున్న మ్యూజిక్, మొన్న వచ్చిన రామాయణం అనే సాంగ్ కానీ అదంతా మా ఇద్దరు ఫ్రెండ్షిప్. అది మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ వల్ల వచ్చింది. అది చాలా అదే మా ఇద్దరు కెమిస్ట్రీ అండి అది.